మామూలుగా ఇప్పుడు ఒక వార్త విపరీతంగా వైరల్ అయ్యేది ఏంటంటే నాగవంశీ పారిపోయాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఎందుకంటే బయ్యర్స్ కి భయపడి పారిపోయాడు అతను. అప్పులైపోయింది. కింగ్డమ్ లో 130 కోట్లు పెడితే కింగ్డమ్ లో 50% కూడా రాలేదు. కింగ్డమ్ లో ఒక 50-60 కోట్లు లాస్. దీంట్లో కూడా 90 కోట్లకు పెట్టి 105 కోట్లకు అమ్మాడు. అమ్మిన వాళ్ళు చాలా మంది కొన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు కాలర్ పట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాంట్లో లాస్ దీంట్లో కవర్ అవుతుందని దీంట్లో చూస్తే దీంట్లో లాస్ వచ్చింది. ఇప్పుడు మాస్ జాతర వాళ్ళు ఫ్రీగా ఏమని అడిగే పరిస్థితి ఏర్పడింది. దాన్ని అమ్మాలంటే ఎవడు కూడా ముందుకు రావట్లేదు. అందుకని అది కూడా ఇప్పుడు క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా డౌట్ వచ్చింది. అసలు నాగవంశీ జడ్జిమెంట్ మీదనే అనుమానాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక పక్క చంద్రబాబు తిడుతూనే ఉన్నాడు, ఈ సినిమాలు ఇంత డబ్బులు ఎందుకు పెడుతున్నావు, దీని మీద 90 కోట్లు ఎందుకు ఎన్టీఆర్ కొంటున్నావు వార్టు, అది ఫ్లాప్ సినిమా అని. అట్లాగే కింగ్డమ్ కూడా అతనికి అంత బడ్జెట్ లేదు, కరెక్ట్ చేసి వరుసగా 7-8 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అతనికి. అతని మీద 130 కోట్లు పెట్టడం ఏంటి అంటే, నేను డైరెక్టర్ నమ్మి పెట్టాను అని చెప్పాడు ఇతను. సో డైరెక్టర్ నమ్మి నువ్వు ఎలా పెడతావు? అతను ఏమైనా కమర్షియల్ డైరెక్టరా? అదేదో ఫ్లూక్ లో ఒక సినిమా ఆడింది, అతనేమి కమర్షియల్ డైరెక్టర్ కాదు అని చంద్రబాబు చెప్తూనే ఉన్నా కూడా వెనకుండా నాగవంశీ పెట్టాడు అనేది చెప్తున్నారు. రెండోది ఏంటంటే, ఈ మధ్యకాలంలో నాగవంశీ మీద విమర్శలు కూడా ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడతాడు, అతిగా మాట్లాడతాడని, స్టేట్మెంట్లు ఇస్తా ఉంటాడని, దాని మీద కూడా ఎక్కువ వచ్చాయి. ఈ దెబ్బంతా ఆయన మీద పడింది. సో అందుకని ఆయన ఈ తట్టుకోలేక ఈ ప్రజల్ని పారిపోయాడని చెప్తున్నారు. సో మరోవైపు ఎన్టీఆర్ కూడా తన షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకొని ఫ్యామిలీతో సహా విదేశాలకు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండి వద్దాము, ఇక్కడ ఉంటే మనం తట్టుకోలేమని. సో ఇది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం అనేది మనకు తెలియదు, కానీ నాగవంశీ బయట కనబడడం అయితే మానేశాడు. ఈవెన్ వాళ్ళ సితారా ఎంటర్టైన్మెంట్ పేజ్ లో కూడా యాక్టివ్ గా లేవు, అప్డేట్లు లేవు. బిగినింగ్ లో చేశారు వారు పెద్ద హిట్ అని, అది ఇదని, తర్వాత అప్డేట్ లేవు. ఎంత కలెక్ట్ అయింది కానీ, ఎలా ఆడుతుంది కానీ, ఎన్ని టికెట్లు అమ్ముడుపోయి, ఈ అప్డేట్ లేదు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే, వారు కూడా భయంకరంగా లాస్లకు వెళ్ళింది. ఫస్ట్ 2 days బెటర్ గా ఉన్నింది, తర్వాత పడిపోయింది. మనం కానీ చూస్తే ఫస్ట్ డే 52 కోట్లు నెట్ చేసింది వారు. ఇండియా కలెక్షన్ మాత్రం చెప్తున్నాను. ఇండియా టోటల్లో నెట్ 52 కోట్లు ఫస్ట్ డే చేసింది. ఇది వచ్చి sacknilk.com సైట్ బేస్ చేసుకుని నేను చెప్తున్నా. సెకండ్ డే 57 కోట్ల 35 లక్షలు చేసింది. థర్డ్ డే 33 కోట్లకు పడిపోయింది. యాక్చువల్ గా సాటర్డే పెరగాలి వీకెండ్, కానీ సాటర్డే ఎంత 33 కోట్ల 25 లక్షలు. అండ్ దాన్ని బట్టి దానికి నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోవడంతో దారుణంగా పడిపోయింది. ఇంకా సండే 31 crores. ఓవరాల్ గా ఈ 4 రోజుల్లో ఇండియా నెట్ 170 కోట్ల 173 కోట్ల 60 లక్షలు. సో ఇంకొక 20 కోట్లు ఓవర్సీస్ వేసుకున్న 200 కోట్లు కూడా రీచ్ అవ్వాలి. అంతే, సగాని మార్కు కూడా రాలా. సగాని మార్కు రాకపోతే ఇంకా ఏ రోజు నుంచి ఏమి కలెక్షన్లు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇది బ్రేక్ ఏమని కూడా అవ్వదు అనేది తేలిపోయింది. ఈయనకి తెలుగులో చూసుకుంటే ఫస్ట్ డే 22 కోట్ల 75 లక్షలు వచ్చింది థర్స్డే. ఫ్రైడే 12 కోట్లకు పడిపోయింది తెలుగులో. సాటర్డే 6 కోట్ల 95 లక్షలు, సండే 6 కోట్లు. మొత్తంగా తెలుగులో కలెక్ట్ అయింది 4 రోజుల్లో 47 కోట్ల 75 లక్షలే. ఈయన కొనిందంతా 90, ఈయన అమ్మిందంతా 105. సో ఎక్కడి నుంచి బయ్యర్లకు అందరికి లాసే. ఆల్రెడీ కింగ్డమ్ లో బయ్యర్లకు లాస్, ఇది బయ్యర్లకు లాసు. ఇప్పుడు మాస్ జాతర కొనమంటే ఎవడన్నా కొంటాడా? అది పరిస్థితి. అందువల్ల నాగవంశీ కష్టాల్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. కాకపోతే ఇవన్నీ వాళ్ళకు కూడా పడి లేయడం అనేది ప్రొడ్యూసర్లకు అలవాటే. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు అనిల్ శంకర్ లాంటి వాళ్ళు ఏమయ్యారు, ఒకప్పుడు విపరీతంగా సినిమాలు తీసిన వాళ్ళు. కాబట్టి ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోపోతే అదేదో మనకు కనబడేటప్పుడు అంతా మెరిసేదంతా బంగారం కాదన్నట్టు మెరుస్తూ ఉంటారు వీళ్ళందరూ. కానీ ఒక్కసారిగా మెరుపు పోతే ఐరన్ బయటకు వస్తుంది. అలాగా ఈయన పరిస్థితి కూడా ఇప్పుడు ఏంటంటే, ఒక పక్కేమో మొన్ననే అనౌన్స్ చేశాడు ఈయన ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఉంది, ఎన్టీఆర్ వెంకటేష్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి. ఇంకొక పక్క ఫంకీ అని అది చిన్న సినిమా అనుకోండి, ఫంకీ అని అనుదీప్ తో
విశ్వక్సేన్ హీరోగా అదొక సినిమా జరుగుతుంది, ఆల్రెడీ షూటింగ్ లో ఉంది అది. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇదేమో 800 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు, ఎన్టీఆర్ అది రామాయణం మైథాలజీ ఏదో చెప్తున్నారు దాన్ని. సో దాని పట్ల కూడా ఇప్పుడు అనుమానాలు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈయన మరి ఎందుకంటే ఇవన్నీ చూపించే ఈయన అమ్మాలి, ఎన్టీఆర్ ఉంది కదా అని. ఎన్టీఆర్ ఎప్పుడు అవుతుందో ఎవడికి తెలియదు, ఇప్పుడు లాసులు పరిస్థితి ఏంటి. సో మాస్ జాతర కూడా ఇప్పుడు ఇది పడింది. సో అందుకనే ఆయన కూడా విదేశాలకు వెళ్ళిపోయాడని చెప్తున్నారు. వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే టెన్షన్ నుంచి రిలీఫ్ కన్నా కొద్ది రోజులు బయట ఉండి, ఇప్పుడు ఫోన్లు మోగుతూ ఉంటాయి, ఆఫీసులకు వస్తుంటారు బయ్యర్లు అంతా, పక్కన వాళ్ళంతా నేను ముందే చెప్పాను కదా చంద్రబాబు లాంటి వాళ్ళు అంటుంటారు. దీన్నంతా భరించాలి కదా. అంటే ఒక జడ్జిమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు దానికి ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. మనకి వరంగల్ సీన్ పరిస్థితి చూసాం మనం, అతను ఎట్లా ఎదిగి ఎట్లా ఇదయ్యాడు. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ గా వెళ్ళకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బబుల్ లాగా బయటికి, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. సో ఇప్పుడు ఆయన కండిషన్ అదే, ఎప్పుడైనా కూడా ఫెయిల్యూర్ వచ్చినప్పుడే నీ మైనస్లు నీ తప్పులంతా చర్చకు వస్తాయి.